రక్షణ మాధుర్యము రక్షణ మాధుర్యము రక్షణ మాధుర్యము. బుక్ ఆఫ్ శామ్ 23rd శామ్ నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించమని మనవి చేస్తున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడేయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ప్రభు తన యొక్క మాటల ద్వారా ఎన్నోసార్లు మనల్ని పలకరిస్తూ ఉంటాడు. మనము బలహీన స్థితిలో ఉన్నప్పుడు తన వాక్యం ద్వారా మనల్ని పరామర్శిస్తూ ఉంటాడు. తన వాక్యము మనల్ని వెలుగులోకి నడిపిస్తుంది, తెప్పరిల్లా చేస్తుంది, బాధల్లో నెమ్మది కలిగిస్తుందని భక్తుడు రాశాడు. ఎన్నోసార్లు దేవుని వాక్యము చదువుకుందామని చదవలేక అసహనంతో ఎన్నోసార్లు మానేసుంటాం. ఈ సమయంలో దేవుని వాక్యం విషయంలో కొంత జ్ఞాపకం చేసుకుందాం. దావీదు భక్తుడు తన యొక్క 29 లేక 30 సంవత్సరాల వయస్సులో ఈ కీర్తన వ్రాసినట్లుగా బైబిల్ పండితులు అంచనా వేస్తున్నారు. పిల్లరా, రాజుగా ఉన్నప్పుడు ఈ కీర్తన రచించాడు. వాస్తవంగా చెప్పాలంటే గొర్రెల కాపరి అయినటువంటి వ్యక్తిని, దావీదుని దేవుడు మహారాజుగా పట్టాభిషేకం చేశాడు. ప్రభువునకు అసాధ్యమైనది ఏదుందండి? మనుషులు ఓడిపోతారు, కానీ దేవుడు మాటిచ్చాడంటే గెలిపించి చూపిస్తాడు. ఆయనే అధికారాలు ఇచ్చేవాడు. ఆయనే అనుగ్రహంతోనే మనకు ఆయుష్కాలం, ఆరోగ్యం, ఆనందం కూడా అనుభవిస్తున్నామని గుర్తించుకుని ఎల్లవేళలా మనం ప్రభువుని స్తుతించాలి. ప్రభునందు పిల్లరా, భక్తుడు దావీదు రాజుగా ఉన్నప్పుడు ఈ కీర్తన వ్రాశాడు. సుమారు 17 దేశాల పైగానే దావీదు రాజు జయించినట్లుగా చరిత్ర మనకి తెలియచేస్తూ ఉంది. దావీదు రాజు రాసినటువంటి కీర్తనలో ఏమని పెట్టుకున్నాడో తెలుసా? పల్లవి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా కాపరి యెహోవా, నాకు లేమి కలగదు. చాలాసార్లు ఈ మాట ఎన్నోసార్లు పలుకుతాం. ఈ కీర్తనను బట్టి ఎన్నో పాటలు రాశారు భక్తులు, అనేక మంది రకరకాల తాళాలతో, రాగాలతో చక్కని కీర్తనలు రాసి దేవుని మహింపరుస్తున్నారు. ఈ మాట పలకడం కొందరికి రాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటానికి పోయి చాలామంది తప్పుగా పలుకుతారు. చిన్నపిల్లలైతే తప్పు పలకొచ్చు, వారికి తెలియదు కాబట్టి. పెద్దవారు పలకకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మా మనవడు ఆలోచన చేస్తే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పమంటే వాడు ఏం చెప్తాడో తెలుసా అండి? యెహోవా నా కాపరి, నాకేమి కలగదంటాడు. నాకేమి కలగదంటాడు. ఎంత డిఫరెన్స్ ఉందండి మీనింగ్లో. పిల్లలకు తెలియదు. నాకు లేమి కలగదు. ఏ కరువు, ఏ క్షామం, ఏ కొదువ, ఏ కొరత నాకు ఉండనే ఉండదు. కారణం దేవుడు నా కాపరి. ఎందుకని? నాకు ఏమీ కలగదు, అన్నీ ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా అండి? ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రభువు మనలను ప్రేమించకపోతే మనకి ఏ వనరు ఉండదండి. ఏ చిన్న ఆశీర్వాదాన్ని అనుభవించలేము. ఆయనను మనలను ప్రేమిస్తున్నటువంటి కాపరి కాబట్టి అన్నీ సమకూరుస్తున్నాడు. సో ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం ఏమిటంటే, మనలను ప్రేమిస్తున్న కాపరి. మనలను ప్రేమిస్తున్న కాపరి. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, అవర్ లవ్వింగ్ షెఫర్డ్. అవర్ లవ్వింగ్ షెఫర్డ్ మనలను ప్రేమిస్తున్నాడు. ప్రేమించటం అంటే ఏమిటి? ప్రేమ 2 మాటలు. ఈ రోజుల్లో ఈ మాట కొంతమందికి చాలా తేలికైపోయింది. ప్రేమించుట, ప్రేమిస్తున్న కాపరి అంటే ప్రేమను ఇస్తున్నాడు మనకి. ప్రే అనగా ప్రేరేపించబడుట, మా అనగా మరిచిపోలేకుండుట అని కొందరు దీన్ని వ్యాఖ్యానించవచ్చు కూడా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించటం అంటే దానికి కరెక్ట్ డెఫినేషన్ చెప్తున్నాడు కూడా. ఏమిటా డెఫినేషన్ చూద్దామా?
అకార్డింగ్ టు జాన్ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 11, తర్వాత 15th 16th వర్సెస్ కూడా చదువుకుందాం. జాన్ గాస్పెల్, యోహాను శుభవార్త 10వ అధ్యాయము ముందు 11వ వచనం చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, ఎస్, మంచి కాపరిని గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. తండ్రి నన్ను ఎలాగునో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డవి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలేను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడును అగును. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రియులారా. గొర్రెల కాపరి గొర్రెల మందను మేపుతున్నవాడు. అయితే కాపరి అంటే ఎటువంటి వారు? నేను ముందే చెప్పాను, మనలను ప్రేమిస్తున్న కాపరి. మనలను ప్రేమిస్తున్న కాపరి ఎంతగా చేస్తాడంటే మన కోసం ప్రాణమిచ్చువాడు. ప్రేమించుట అంటే ప్రాణమిచ్చుట. ఈ లోకంలో ప్రేమలతో నేను దేవుని ప్రేమను ఏనాడూ కంపేర్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే దేవుని ప్రేమ అగాఫే గ్రీకులో. ఈ లోక ప్రేమలు ఎరోస్, ఫిలియోస్ అంటూ ఉంటారు. లోక ప్రేమల్ని, సహోదర ప్రేమల్ని గ్రీకుల్లో. ప్రాణమిచ్చుట, మంద కొరకు ప్రాణమిచ్చుట. అందుకే అంటున్నాను, అవర్ లవ్వింగ్ షెఫర్డ్, మనలను ప్రేమిస్తున్న కాపరి. ఎందుకు అంత సగర్వంగా దావీదు భక్తుడు చెప్పగలుగుతున్నాడు అంటే ఆలోచించండి. ఎంత అనుభవిస్తే ఆ మాట మాట్లాడతాడు. ఒకప్పుడు ఈయన గొర్రెలను కాచిన వ్యక్తి దావీదు. గొర్రెల మందను తీసుకుని వెళ్ళి ఆ టిఫినీలో అవలపిండి పెట్టుకుని ఒక ఫ్లూట్ పట్టుకుని మందను ఒక చోట వదిలేసి చక్కగా పాటలు పాడుకునేటువంటి సంగీత విద్వాంసుడిగా ఉన్నాడు. ఆయన రాస్తున్నాడు రాజుగా ఉన్నప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, ఏ లోటు నాకుండదు, అన్నీ సస్య సమృద్ధిగా నాకు అనుగ్రహిస్తాడు ఆ సార్వభౌముడు అని సంతోషంగా రాస్తున్నాడు. మనలను ప్రేమిస్తున్న కాపరి మనకేమై ఉన్నాడు? ఈరోజు మనం ఆలోచించాలి. మన విషయంలో ఆయన ఎటువంటి బాధ్యత తీసుకుంటున్నాడు? మన కాపరి, మనలను ప్రేమిస్తున్న కాపరి మనకు ఏమై ఉన్నాడు? ఈ 6 వచనాల్లోంచి పిల్లరా ఒక 5 మెయిన్ థింగ్స్ మీకు చెప్తాను. 5 ముఖ్య విషయాలు, ఆయనకి మనకున్నటువంటి రిలేషన్ ఏంటో మీకు చెప్తాను. మనను ప్రేమిస్తున్న కాపరి మన పట్ల ఎటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాడో మీకు తెలియచేయాలనుకుంటున్నాను. చూద్దామా? కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ సామ్స్ 23rd Psalm వర్స్ 2 చదువుతాను, నెక్స్ట్ వర్స్ 5 చదువుతాను. ముందు 2వ వచనం, తర్వాత 5వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. 5వ వచనం చదువుతున్నాను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఈ 2 విషయాల్లో ఒకటే ఉంది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచావు. ఈ మాటలు అర్థం చేసుకోండి పిల్లలు. పచ్చిక, భోజనం, కీర్తనకారుడు ఉద్దేశం ఆలోచించండి. సో అతను ఏం తెలియచేస్తున్నాడు? అవర్ లవ్వింగ్ షెఫర్డ్ ఏమై ఉన్నాడు మనకంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్డ్ ఈజ్ అవర్ డైట్. ప్రభువే మన ఆహారము. మొదటి విషయం, లార్డ్ ఈజ్ అవర్ డైట్. దావీదుకు మాత్రమే పచ్చిక భోజనం సిద్ధపరచటం కాదు, మన విషయంలో కూడా అదే చేస్తున్నాడు. లార్డ్ ఈజ్ అవర్ డైట్. ప్రభువే మన ఆహారం అయి ఉన్నాడు. పచ్చిక, మేత, మంచి మేత గల చోట్ల గొర్రెలను వదులుతాడు ఏ కాపరి అయినా సరే. పచ్చని పచ్చిక. ప్రిలరా, తన మంద బలమైన ఆహారం భుజించాలని కోరుకుంటాడు కాపరి. పుష్టి కలిగినటువంటి, ఆరోగ్యం కలిగినటువంటి మేత దగ్గర వదులుతాడు కాపరి. మరి లార్డ్ ఈజ్ అవర్ డైట్ అని నేను ఎందుకు చెల్విస్తున్నానో తెలుసా? ప్రభువే మన కొరకు ఆహారంగా మారిపోయాడు. ఆయన శరీరము మన కొరకు నలగగొట్టబడింది, నాగలి చాళ్లవలే దున్నబడింది. మన కొరకు ఆహారమైపోయాడు ఆయన. మన కొరకు విర్రవబడిన రొట్టెలాగా మారిపోయాడు ఆయన. కారణం ఏంటో తెలుసా అండి? మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి.
హీ ఈజ్ అవర్ లవ్వింగ్ షెఫర్డ్. సో హీ ఈజ్ అవర్ డైట్. ఆయన మన ఆహారము, మనకి ఏ న్యూట్రిషనో ఏ ఫుడ్డో అదే మనకి ఆయన ఇస్తున్నాడు. కాపరి మందను తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక కర్ర కూడా ఉంటుంది. దుడ్డు కర్ర దండమునన్ను ఆదరించునంటాడు. ఒక వంకీ కర్రలాగా ఉంటుంది. దాన్ని ఎందుకు ఉపయోగిస్తాడు? చాలా పనులు చేయొచ్చు, కానీ ముఖ్యంగా తన మందకు లేలేత చిగుర్లు అందించటం కోసం ఆ కొమ్మలు వంచి ఆ చిగురి కొమ్మల్ని తన మందకు అందిస్తాడండి. లేలేత చిగురు తినమని చెప్పేసి ఆ వంకి కర్రతో వంచి ఆ కొమ్మని వంచి ఆ యొక్క ఆకులు చక్కగా తన మందకు తినిపించేటువంటి ఏర్పాటు చేస్తాడు. శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచుట. ఆలోచించండి. ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు సంతోషంగా చెప్పగలగాలి. లార్డ్ ఈజ్ మై డైట్ అని చెప్పగలగాలి. ప్రభువు చెప్పాడు కదా, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. ఆయనే మన కొరకు ఆహారంగా మారిపోయాడండి. నలగొట్టబడ్డాడు, నాగల సడవలు దున్నబడింది, కొరడా దెబ్బలు, మేకులు దిగగొట్టబడినవి, ముళ్ళ కిరీటం పెట్టబడినది, 3 మేకుల మీద వేలాడదీశారు, బళ్ళెపు పోటు పొడిచారు, ఛిద్రం చేసేశారు దేహాన్ని. మన కొరకు ఆహారంగా మారిపోయాడు ఆయన. లార్డ్ ఈజ్ అవర్ డైట్. ఆలోచించండి. అదే కీర్తనలో 3-4 వచనాలు చదువుతున్నాను. Psalm 23 and 4 verses. 3-4 వచనాలు 23వ కీర్తన. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే ఎక్కడ నడిపించాలో, ఏ లోయల్లో కూడా వెళ్ళినా సరే, ఏ మార్గాల్లో ఏ విధంగా నడిపించాలో, ఎక్కడ రెస్ట్ ఇవ్వాలో, రిలాక్సేషన్ ఎక్కడో, మళ్ళా ఎప్పుడు బయలుదేరాలో, ఏ వింతమైనటువంటి నడక నడవాలో, వీటన్నిటి విషయంలో దేవుడే నాకు సహాయం చేశాడంటున్నాడు భక్తుడు. సో ఈ డైరెక్షన్ అంతా ఎవరండి? దేవుడే. సో సెకండ్లీ, లార్డ్ ఈజ్ అవర్ డైరెక్టర్. లార్డ్ ఈజ్ అవర్ డైరెక్టర్. ప్రభువే మనల్ని నడిపించువాడు. ప్రభువే మనల్ని నడిపించువాడండి. ఆయన మనల్ని లీడ్ చేయకపోతే, ఆయన మనల్ని గైడ్ చేయకపోతే మనం ఎటు పెడితే పోతా ఉండే. మనకు దిక్సూచిగా ఉన్నాడు ఆయన, మనకు మార్గదర్శిగా ఉన్నాడు, మంచి సలహాదారుడుగా ప్రభువుని నడిపిస్తున్నాడు. కారణం, ఆయన మనల్ని ప్రేమిస్తున్న కాపరి. లార్డ్ ఈజ్ అవర్ డైరెక్టర్. అడుగులు తడబడకుండా, అడుగులు తొట్టిల్లకుండా, తప్పుటడుగులు పడకుండా సరైన మార్గములో, నీతి మార్గములలో మనల్ని నడిపిస్తున్న కాపరి ఆయన. ఒక మీనింగ్ చెప్తారు కదా, కాపరి, కాపరి. కా అంటే కాపాడువాడు, పా అనగా పరిశుద్ధుడు అని, రి అంటే రిక్తుడు, తనను తాను తగ్గించుకున్నవాడని. మనల్ని కాపాడువాడు, పరిశుద్ధుడు, మన కోసం తగ్గించుకుని వచ్చాడు. ఏ మార్గంలో వెళితే భద్రత ఉందో ఆ మార్గంలో నడిపించేటువంటి డైరెక్టర్ ఆయన. ఆయన మనల్ని నడిపించువాడండి, మన దార్శనికుడు ఆయన. మనల్ని కరెక్ట్ వేస్లో వెళ్ళినట్లుగా డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించి ఈ విషయాన్ని. ఆయన నీకు డైరెక్టర్గా ఉన్నాడా? లేదా ఎవరన్నా డైరెక్షన్లో నువ్వు వెళ్ళి దెబ్బతింటున్నావా? భక్తుడు అంటున్నాడు, హీ ఈజ్ మై డైరెక్టర్ అంటున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుచున్నాడు. ఆలోచించండి. ఎక్కడికండి? శాంతికరమైనటువంటి జలముల యొద్దకు. దేనికి? మంద నీళ్లు తాగాలి కదా, సేద తీరాలి కదా. మీరు ఎప్పుడన్నా గమనించండి, గొర్రెల మందలు పారే నీళ్లు తాగవండి ఎప్పుడు కూడా. అవి పారుతున్న నీళ్లు నిలకడగా ఉండాలి. అవి తాగాలంటే నీళ్లు నిలకడగా ఉన్న నీళ్ళల్లో నాలుగుతో గతకు అవి నోరు పూర్తిగా ముంచి
తేటగా నీళ్లు తాగుతూ ఉంటాయి గొర్రెలు. అటు వాటి నైజం తేటగా ఉండాలి. దేవుడు నువ్వు నడిచేటువంటి మార్గములలో అంత స్పష్టత కోరుకుంటున్నాడు, అంత కరెక్ట్నెస్ని ఆశిస్తున్నాడు. ఆ విధంగా తన మార్గాల్లో దేవుడిని నడిపించబోతున్నాడు. ఒకవేళ ఈ ప్రయాణంలో భాగంగా గాఢాంధకారపు లోయలో సంచరించాల్సి వచ్చినా సరే ఏ అపాయమునకు భయపడను. కారణం, ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము నన్ను ఆదరించును. వాక్యమే మనకు ఆదరణ. ప్రభు నీ డైరెక్టర్గా ఉన్నాడా? నిన్ను నడిపిస్తున్నాడా? ఇరుకు మార్గంలో ఉన్నావో విశాల మార్గంలో ఉన్నావో నీకే తెలుసు. ఎవరో వెరేలెత్తు చూపించకముందే, నిన్ను డైరెక్ట్ చేయకముందే ప్రభు డైరెక్షన్లోకి వచ్చేసాయి. ఆయన నిన్ను గైడ్ చేస్తాడు. ఆయన నిన్ను నడిపించువాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్న కాపరి ఆయన. నీకు అసాధ్యమైనది ఏదీ లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాస్తవంగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఛిద్రమైపోయిన నీ జీవితాన్ని కట్టగలడు. సరైన మార్గంలో నిన్ను నిలబెట్టగలడు, నడిపించగలడు ఆయన. నీ అడుగులు తడబడుతున్నాయా? ప్రస్తుత పరిస్థితులను నడవలేకుండా ఉన్నావా? నిన్ను చెయ్యి పట్టుకుని నడిపించగలడు ఆయన. నీకెక్కడ విశ్రాంతి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఎలా నీ జీవితానికి నెమ్మదినివ్వాలో కూడా ప్రభువుకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన గొప్ప నడిపించే నాయకుడు ఆయన. ఇజ్రాయేలు ప్రజలు నడిపించాడు. దిక్కు చూసిన స్థితిలో ఉన్నటువంటి హాగర్ని నడిపించాడు. అనేక మంది భక్తులను నడిపించాడు. చివరికి ప్రభువుపై తిరుగుబాటు చేసి ప్రభు బిడ్డలను చిత్రహింసలు పెట్టి కళ్ళు పోగొట్టుకున్నటువంటి సౌలును కూడా మరలా బాగుపడేటువంటి స్థలానికి నడిపించి పౌలుగా మార్చి గొప్పగా తన యొక్క మార్గంలో నడిపించుకుని ఆశీర్వాదింపబడిన వ్యక్తిగా తీర్చిదిద్దాడు. అసాధ్యమైనది ఏముందండి? హీజ్ అవర్ డైట్, హీజ్ అవర్ డైరెక్టర్. థర్డ్లీ, మూడో విషయం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, Psalm 23 వర్స్ 5th వర్స్ నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. నా శత్రువుల ఎదుట, 5వ వచనం, నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆలోచించండి, ఏమంటున్నాడు ఇక్కడ విషయమై? నా నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. తల అంటుట, గిన్నె నిండి పొర్లుట. తలంటుట అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పిల్లలు ఆలోచించండి, చాలా అర్థాలు ఉన్నాయి. అభిషేకించుట. గిన్నె నిండి పొర్లుట అంటే ఏంటండి? సంతోషం, ఆనందం కట్టలు తెంచుకుందంటారు. సంతోషం పొంగి పొర్లి ప్రవహిస్తుందంట. సో ఇక్కడ కీర్తనాకారుడు మనకేం తెలియచేస్తున్నాడు తెలుసా? ఆయనలో మనల్ని ప్రేమిస్తున్న కాపరి కాబట్టి మూడో విషయం ఏంటో తెలుసా అండి? లార్డ్ ఈజ్ అవర్ డిలైట్. ఆయనే, ప్రభువే మన సంతోషం. ప్రభువే మన సంతోషం అండి. ఆయన మన ఆహారమై ఉన్నప్పుడు, ఆయనలో మనల్ని నడిపిస్తున్నప్పుడు మనకు సంతోషం కాక మరే ఉంటుందండి? పిల్లలకి వాళ్ళ తల్లి తండ్రి భరోసాగా నిలబడినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో తెలుసా పిల్లలు? ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. ఎవరున్నా లేకున్నా వాళ్ళ పేరెంట్స్ ఉంటే చాలు పిల్లలకి. ఆస్తిపాస్తులు ఉండొచ్చు, పోవచ్చు, ఏదైనా సరే కావచ్చు పిల్లలు. కానీ దేవుని యొక్క వాక్యం విషయంలో తెలియచేస్తున్నట్లయితే అంత సంతోషం. లార్డ్ ఈజ్ అవర్ డిలైట్. ప్రభువే మన సంతోషమై ఉన్నాడు. గొర్రెలకు నుదుట ఏం చేస్తారంటే నూనె రాస్తారు. ఆ మంద కాపరి ఏం చేస్తాడు? నూనె రాయటం వల్ల ఏమవుతుందో తెలుసా అండి? ఏ కీటకాలు గొర్రెల ముఖం మీద వాలవు. అంటే ఆ కీటకాలను అరికట్టడం కొరకు నూనె, ఏ కీటకాలు రాకుండా. ఇక్కడ ఆత్మీయ అర్థం ఏమిటో తెలుసా? నూనె, అభిషేకం,
పరిశుద్ధాత్మునితో నీవు నివసించుతూ నీవు జీవిస్తున్నప్పుడు ఏ సాతానుడు నీ దరికి చేరలేడు, నీ ముందు నిలబడలేడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. లార్డ్ ఈజ్ అవర్ డిలైట్ అండి. దేవుడిచ్చిన సంతోషాన్ని దేంతో సరిపోల్చగలమండి? చాలామంది వీకెండ్ రాగానే క్లబ్బులు పబ్బులోని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని? కాసింత విశ్రాంతి పొందుకోవాలి, రిలాక్సేషన్ కావాలి, మరలా వీక్ స్టార్ట్ కొరకు మరలా కూడా రిఫ్రెష్ కావాలని వెళ్తూ ఉంటారు. ఎవరి అభిప్రాయాలు వారివి, ఎవరి నమ్మకాలు వారివి. కానీ దేవునిచ్చే సంతోషం ముందు ఏమీ కూడా పనికిరావు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, లార్డ్ ఈజ్ మై డిలైట్. ప్రభువే నా సంతోషము. దేవుని బట్టి సంతోషిస్తున్నావా? ఫోర్త్లీ చూసుకున్నా. ఫిఫ్త్లీ, 5వ విషయాన్ని చదువుతున్నాను. Psalm 23:6 చదువుతున్నాను. 6వ వచనం, 23వ కీర్తన. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఏమండి, మనిషికి ఆయుష్కాలం ఎంతో ఎవరు చెప్పలేరు. అంతేకాదు, ఒక వ్యక్తి మనస్సులో ఏముందో మరొక వ్యక్తి చెప్పలేడు, దేవుడు తప్ప. సో మన ఆయుష్కాలం ఆయన సన్నిధిని లేనట్టే ఉన్నది అన్నట్లుగా చూస్తున్నాం. మన బ్రతుకు దినములన్నీ లేనట్టే ఉన్నవి. ఆలోచించండి పిల్లరా, దేవుని యొక్క వాక్యమును బట్టి చూస్తే మన బ్రతుకు దినములు లేనట్టే ఉన్నవి. అంటే ఆయుష్కాలము, ఈ మాటలు అర్థం చేసుకోండి, కృప క్షేమములే నా వెంట వచ్చు. ఏంటి కృప క్షేమం? కృప ఏమి మనకి కలగజేసిందో తెలుసా? ఆయన కృప మనకు ఏమిచ్చిందో తెలుసా అండి? పాపము నుండి మనలను విడిపించింది. ఆయన కృప లేకపోతే మనకు రక్షణ లేదు, మనకి పాప విమోచన లేదు. సో మనం తెలుసుకోవాల్సినటువంటి 4వ విషయం ఏమిటో తెలుసండి? లార్డ్ ఈజ్ అవర్ డెలివరర్. ప్రభువే మన విమోచకుడు. లార్డ్ ఈజ్ అవర్ డెలివరర్. మనకి డెలివరెన్స్ అనేది ప్రభు ద్వారానే వచ్చింది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చు. కృపాక్షేమములు, పాపము నుండి విడుదల, రక్షింపబడటం, ఆయన కుటుంబ సభ్యులు అవటం ఎంత గొప్ప సంగతి. చాలామంది ఈ కృప పదానికి అర్థం తెలియకుండా ఎలా బాగున్నాడు, దేవుని కృపనుడి బాగున్నా, దేవుని కృపనుడి బాగున్నా. కొంతమంది విషయంలో దేవుని కృపను లేదా దేవుని దయని బట్టి బాగున్నా. కృప వేరు, దయ వేరు. కృప వేరు, ప్రేమ వేరు. కృప వేరు, జాలి వేరండి. కృప మెయిన్ థింగ్. ఆయన కృపామయుడు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కృపామయుడు కాబట్టి మన మీద జాలి పడుతున్నాడు. ప్రభు కృపామయుడు కాబట్టి మన మీద దయ చూపిస్తున్నాడు. సో అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చు. నువ్వు కృప చూపిస్తున్నావు కాబట్టి నాకు క్షేమం ఉన్నది. ఆయన కృప లేకపోతే క్షేమం లేదు. లార్డ్ ఈజ్ అవర్ డెలివరర్. ఉత్తరాలు రాసేటప్పుడు కొంతమంది రాస్తారు కదా, ఇక్కడ మేమంతా క్షేమం, అక్కడ మీరు కూడా క్షేమముగా ఉన్నారని తలుస్తున్నాము, లేదా మీరు కూడా క్షేమముగా ఉండవాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని ఉత్తరాలు రాస్తారు. కృపా క్షేమములు నా వెంట వచ్చును. ఎంత భరోసాతో మాట్లాడుతున్నాడు, ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు చూడండి. బికాజ్ ఆఫ్ లార్డ్ ఈజ్ అవర్ డెలివరర్. ప్రభువే మన విమోచకుడై ఉన్నాడు. విమోచన, ఆయన మనల్ని పాపము నుండి విడిపించువాడు. మన భారాన్ని మోస్తున్నవాడు. చనిపోయి లేచినవాడు, నా నమ్మదగినవాడు. ఆయనే మన విమోచన, మన విమోచకుడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. లార్డ్ ఈజ్ అవర్ డెలివరర్. ఎందుకండి ఇదంతా చేస్తున్నాడు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. లార్డ్ ఈజ్ అవర్ లవ్వింగ్ షెఫర్డ్. మనలను ప్రేమిస్తున్న కాపరి. ఆయన మనల్ని ప్రేమించకపోతే మనల్ని విమోచించలేడు. ఆలోచించండి.
కృపను బట్టి ఇదంతా. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అంటారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు చేశాడు? మన పట్ల కృప చూపించాడు. గ్రేస్, గాడ్స్ రైచియస్నెస్ ఎట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్ అంటారు. క్రీస్తు ఖర్చు అవటను బట్టి దేవుని యొక్క నీతిమంతులుగా మనం మార్చబడ్డాం. ఆయన మన ద్వారా మనకి విమోచన. ఆయన మన విమోచకుడు. ప్రేమించిన వాడు ఏం చేస్తాడు? గాయాలు రేపుతాడండి. నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను దెబ్బ కొట్టినా సరే తన దగ్గరికి పిలుచుకుంటాడు. దేవుడు నన్ను పట్టించుకుంటలేదు, నా ప్రార్థన ఆలకించుటలేదు, నా వైపు కనీసం ఒక సాయం కూడా చేయట్లేదు అనుకుంటున్నావు. నువ్వు ప్రవర్తన దిద్దుకో. నీ ప్రవర్తనలో పరివర్తన ప్రభువు చూసినప్పుడు ఖచ్చితంగా నీ ప్రయత్నాలన్నీ ఫలప్రదంగా మారుస్తాడు ప్రభువు. హల్లెలూయా. ఫిఫ్త్ అండ్ ఫైనల్లీ Psalm 23 verse 6 రీడ్ అగైన్. మరలా చదువుతున్నాను. 23వ కీర్తన 6వ వచనం, 2వ భాగం. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము అంటే శాశ్వతంగా నేను యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసని కీర్తనకారుడు? ఎక్కడ నా నివాసము అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఎవరు నా నివాసము? సో ఫిఫ్త్ అండ్ ఫైనల్లీ, లార్డ్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్. ప్రభువే మన నివాసము. లార్డ్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్. మన నివాసం ఎక్కడండి? ప్రభువులోనే. ఇప్పుడు మన ఇండ్లలో నివసిస్తున్నామేమో, కానీ స్థిరమైనటువంటి నివాసము ప్రభువునందున్నది. ఈ లోకంలో ఈ గుడారం అశాశ్వతం. మనం ఉండడానికి కట్టుకున్న గుడారాలు అశాశ్వతాలు. శాశ్వతమైనటువంటిది పరలోకం నిర్మాణం అవుతున్నది. అది లార్డ్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ అని నువ్వు అనుకుంటున్నావా? ఆయనే మన నివాసమై ఉన్నాడు. చివరికి పరలోకమే మన నివాసము. ప్రస్తుతానికి ఆయన నివాసం ఎవరో తెలుసండి? మనమే. దేహమే దేవాలయం. మనలో ఆయన వసించటానికి ఇష్టపడుతున్నాడు. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు ప్రభువు మనలోనే నివాసం చేస్తాడు. మనము చివరికి దేవునిలో నివాసం చేస్తాం. మన శాశ్వతమైన నివాసము పరలోకము. ఇప్పటికీ కూడా అందరినీ ప్రేమిస్తూనే. ఎందుకని? ఆయన నివాసములో మనకి పరిపూర్ణ భద్రత ఉంది. ఎక్కడ కూడా తప్పిపోవాల్సిన పని లేదు. కొన్ని ఇళ్ళు ఉంటాయి, వానాకాలం పడిపోతూ ఉంటాయి. కొన్ని ఇళ్ళు ఉంటాయి, ఎండాకాలం ఇంట్లో ఉండకుండా బయట ఉండాల్సి వస్తుంది. కొన్ని ఇళ్ళు ఉంటాయి, భూకంపాలు వస్తే భయపడుతూ ఉంటారు. పిల్లరా, నేను కట్టుకున్న ఇళ్లను గురించి కానీ కట్టిన వారిని గురించి కూడా క్రిటిసైజ్ చేయడానికి లేదు. కానీ మనకు శాశ్వతమైన నివాసం ఒకటి ఉంది. అది ప్రభు ఇచ్చేటువంటి పరలోక నివాసం. అందుకే చిరకాలము నేను యెహోవా మందిరంలో నివసిస్తాను. భూమి మీద ఉన్నప్పుడు భౌతికంగా ఈ దేహముతో ఎప్పుడు నేను దేవుని మందిరంలో నివసిస్తానా, ఎప్పుడు నేను దేవుని సన్నిధిలో కనపడతానా, ఎప్పుడు నేను దేవుని మందిర ఆవరణంలో నా సమయాన్ని వెచ్చిస్తానా అని ఎవరైతే తాపత్రయపడుతూ ఉంటారో వారి విషయంలో దేవుడు చాలా బహుబాధ్యత తీసుకుంటాడండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్థలములో మనం గడపడానికి ఇష్టపడితే, ఆయన మందిరంలో నివసించడానికి ఇష్టపడితే మనకు శాశ్వత కాల నివాసాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈజ్ అవర్ డ్వెల్లింగ్. ప్రభువే మన నివాసము.